కేకేఆర్ ఎందుకు ఇష్టం బ్రో? మరి షారుఖ్ ఖాన్ ఇష్టం. అంటే కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ కాబట్టి ఇష్టం కేకేఆర్. బ్రో. మరి కేకేఆర్ వాళ్ళు నిన్న మొన్న ఆర్సీబీ ట్రోల్ చేశారు కదా బ్రో, సిగ్నల్ వేసి అది ఇదని. దాన్ని ఎలా చూస్తారు? మీరు సపోర్ట్ చేస్తారా, ఇలా చేయొద్దు అంటారా? ఇలా చేయొద్దు, ఎవరికైనా ట్రోల్ చేయొద్దు. కాదు ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు బ్రో. నాకు కేకేఆర్ అంటే చాలా ఇష్టం. మరి కేకేఆర్ లో ఎవరంటే ఇష్టం బ్రో నీకు బ్యాట్స్మెన్? నాకు బ్యాట్స్మెన్ అంటే రసల్, కాబట్టి ఇప్పుడు రసల్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు అంటే ఇంకు సింగ్ ఉంది, రమన్దీప్ ఉన్నాడు. ఇంకా స్పిన్ అటాక్ బాగుంది ఆయనకి. సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి T20 నంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి. స్పిన్ అటాక్ మంచిగా ఉంది. ఇంకా బౌలర్ డెత్ ఓవర్ బౌలర్ లో పతిరానా, ఇంకా మళ్ళా జింబాబేది అది ముర్జిబాని కూడా తీసుకొచ్చాడు. అంటే బౌలింగ్ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. ముంబై తర్వాత వీళ్ళదే స్ట్రాంగ్. మరి కప్పు ఎవరు కొడతారు అనుకుంటున్నావు బ్రో? కప్పు ఈసారి లేకపోతే ముంబై, కేకేఆర్ అంతే. కేకేఆర్ ఎందుకంటే హైదరాబాద్ లో కూడా బౌలర్స్ లేవు ఏం. మరి మీరు హైదరాబాద్ లో ఉంటూ కేకేఆర్ కి సపోర్ట్ చేయడానికి రీజన్ మెయిన్ షారుఖ్ ఖాన్ అంటారా? ఓకే. మరి ఫస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ ఉంది కదా, ఆ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు బ్రో? ఆ మ్యాచ్ లో అంటే కొంచెం మన దగ్గర పట్ కమిన్స్ లేవు, రూల్అవుట్ ఉంది. సారీ, ఇప్పుడు రాళ్ళు ఇంజురీ ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర కూడా హైజల్వుడ్ లేవు. అంటే మ్యాచ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటది. అంత అంత కాన్ఫిడెన్స్ లో ఏం చెప్పవచ్చు. బట్ మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మాత్రం మేము ఈసారి పక్కా 300 కొడుతున్నాం చిన్న స్వామిలో అని సవాల్ విస్తున్నారు. సో 300 కొట్టగలరా ఎస్ఆర్ఎస్ వాళ్ళు? 300 కొడతాడు బ్రో, ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుంది. ఇయచ్చు కూడా 300, ఎందుకంటే బౌలర్స్ లేవు మన దగ్గర. హైదరాబాద్ ది చాలా తప్పు రిలీజ్ అంటే మన ఇది మొహమ్మద్ షమి, ఇంకా భువనేశ్వర్ కుమార్, ఇది చాలా తప్పు చేశాడు హైదరాబాద్ రిలీజ్ చేసి బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రదర్. హాయ్. సో మార్చి 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది, ఎలా ఎంజాయ్ చేస్తారు బ్రో? ఏం లే, చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ ఆర్సీబీ. ఫస్ట్ 300 పార్ అంటున్నారు అందరు. చూద్దాం అలా. స్ట్రాంగ్ ఎవరు చూద్దాం ఈ రోజు. మరి ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తావు నువ్వు? ఇద్దరు. నేనైతే ఆర్సీబీ. ఓకే. హైదరాబాద్ లో ఉంటూ ఆర్సీబీ కి సపోర్ట్ చేస్తావు, ఎందుకు బ్రో? బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఓకే. విరాట్ కోహ్లీ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు 973 రికార్డ్స్ ఉంది బ్రో మన విరాట్ కోహ్లీకి. సో ఆయన 973 రికార్డ్స్ ని ఎవరైనా బ్రేక్ చేస్తారా ఈ సీజన్? అయినా ఎవరు చేయగలదు, ఎవరు చేయలేరా? బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈసారి మళ్ళీ విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తారంటున్నారు. కాదు, విరాట్ కోహ్లీ చేస్తాడో ఏమో, కానీ ఈరోజు ఈ టైం పక్కా ఆర్సీబీ విన్. ఓకే. మరి ఆర్సీబీలో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అటు చూసుకుంటే ఎస్ఆర్ఎస్ లో కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వాళ్ళు 300 కొడతామని ఎస్ఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అండ్ ఆర్సీబీ వాళ్ళు మాత్రం మీరు 300 కొడితే మేము చేజ్ చేస్తాం అంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? కొడితే కూడా మనకు కూడా బ్యాటర్లు ఉన్నాయి ఆర్సీబీలో. 300 కొడితే కూడా ఆర్సీబీ కూడా కొడుతుంది. ఓకే. అంటే ఇంతకు ముందు చూసుకుంటే మనం చిన్న స్వామిలో ఆల్రెడీ ఎక్కువ మ్యాచెస్ ఆర్సీబీయే విన్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఎస్ఆర్ఎస్ విన్ అయింది. బట్ చిన్న స్వామిలో మాత్రం ఆర్సీబీకే ఎడ్జ్ ఉంది. సో మార్చి 28 ఎవరు గెలుస్తారు బ్రో? 90% ఆర్సీబీయే. ఓకే. మళ్ళా అక్కడ బ్యాటింగ్ లైనప్ చూసి ఏమైతుంది చూడాలి. అంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేయట్లేదు ఫస్ట్ మ్యాచ్ కి. ఇషాన్ కిషన్ ఎవరు చేస్తే బాగుంటది? ఇషాన్ కిషనే మంచి, కానీ యంగ్స్టర్ ప్లేయర్ కదా, మంచి కూడా నడుస్తుంది. ఇషాన్ కిషనే మంచిది. మొన్న కావ్య మరన్ అబ్రార్ ని తీసుకుంది కదా, దాని మీద ఏమంటావు బ్రో? తీసుకోవడం రైటా రాంగా? ఏమో వాళ్ళ రాంగే, కానీ ఏం చేసింది ఆ మైండ్ సెట్ ఏంటి తెలీదు. ఓకే. సో ఓవరాల్ గా ఈ ఐపీఎల్ లో కప్ ఎవరు కొడతారు బ్రో? ఈసాల కప్ నమ్దు. ఈసాల కప్ నమ్దు అంటే మొన్న గెలిచారు, మళ్ళీ ఈసాల కప్ నమ్దే. మరి లాస్ట్ 17-18 ఇయర్స్ గా చాలా ట్రోల్స్ చేశారు కదా, అవన్నీ ఎలా ఫేస్ చేశారు బ్రో మీరు? ఏంలే, అందరు చెప్తారు వినాలి, ఒక ఏం చెప్తారు దానికి మైండ్ లో పెట్టుకోవాలి, టైం వచ్చి అనేది చూపించాలి, చూపించినాం. సో ఈసారి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కొట్టబోతున్నాం అంటున్నాం. అంతే. సూపర్. థ్యాంక్ యూ.